నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూస్తే ఒక పక్క హిందూపురం, ఇంకో పక్క పిఠాపురం, ఇద్దరి మధ్యన ఫైట్. అది బాలకృష్ణ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ అని చెప్పి అనుకుంటున్నాం. అది ఏదైతే రాజకీయం కాదో ఇది సిల్వర్ స్క్రీన్. అయితే ఇక్కడ వచ్చేసరికి బాలకృష్ణ గారు కూడా దాదాపు 2 సినిమాలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సినిమాలు, హరిహర వీరమల్లు ఇప్పుడు జూలై 24వ తారీఖున రాబోతుంది. సెప్టెంబర్ 25వ తారీఖున ఒక బిగ్ ఫైట్ జరగబోతుంది. ఏంటి కథ అంటే ఏం చెప్తారు? మీరు చెప్పారు కదా, పిఠాపురం వర్సెస్ హిందూపురం. మధ్యలో ఎట్లాగో నదులు ఉన్నాయి అనుకోండి. మరి ఆ నదులు ప్రకారం చూసుకుంటే ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఏ నది నీళ్ళు పవర్ఫుల్గా ఉంటుంది అనేది చూడాల్సిందే. మీరు అనుకున్న బిగ్ ఫైట్ ఏంటంటే సెప్టెంబర్ 25 అఖండ 2 ఓజీ. ఒకటి బొంబాయిలో పెరిగిన గ్యాంగ్స్టర్ డ్రామా, ఇంకొకటి కాశీలో ఉండే అఘోరా డ్రామా. మరి ఈ రెండిట్లో ఏది రెక్తి కడుతుంది ఏంటి అనేది చూడాలండి. 2 కూడా నార్త్ వైపు జరిగినటువంటి కథలు, కానీ దాని ఫైట్ వచ్చేసి సౌత్ సిల్వర్ స్క్రీన్ పైన జరగబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకో? నార్త్ అయినా ఎర్త్ మీద జరుగుతుంది కాబట్టి ఇది బిగ్ ఫైట్. వాళ్ళు నిన్న ఒక వార్త వచ్చింది, పవర్ స్టార్ ఓజీ రావట్లేదట, ఆయన తప్పుకున్నారట సెప్టెంబర్ 25 బరి నుంచి అనేది వార్త వచ్చింది. దాంతో మేకర్స్ ఒక వివరణ ఇచ్చేశారు. మేము తప్పుకున్నామని ఎవరన్నారు, మేము వస్తున్నాం అని చెప్పేశారు వాళ్ళు. అంటే తప్పుకోవాల్సింది వేరే వాళ్ళే అనే ఇండికేషన్ కూడా వెళ్తుంది. ఇక్కడ మరి ఎవరు తప్పుకుంటారో, ఎవరు ఉంటారో, లేదా బిగ్ ఫైట్గానే దీన్ని చూడాలి. ఎందుకంటే తప్పుకుంటే సింగిల్గా ఉన్నవాడు ఇప్పుడు గట్టెక్కుతారు. మనం అనుకున్నాం సంక్రాంతికి గేమ్ చేంజర్ కాకుండా ఇంకో టైం వచ్చి ఉంటే వాడు గట్టెక్కేవాళ్ళని. ఇప్పుడు అదే పరిస్థితి. అంటే ఆగస్టులోనూ ఈ పరిస్థితి ఉంది, సెప్టెంబర్లో కూడా ఈ పరిస్థితి ఉంది. ఈ 2 నెలలు ఆగస్టులోనేమో వార్ 2 వర్సెస్ కూలీ సినిమా ఉంది. అక్కడ ఎవరు తగ్గేదిలే అంటున్నారు, ఇక్కడ ఎవరు తగ్గేదిలే అంటున్నారు. ఇప్పుడు అఘోరా కూడా తగ్గేదిలే, బోయపాటి. మరి ఓజీ ఇది తగ్గేదిలే. మరి ఎవరు నెగ్గుతారు, మరి ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు ఎక్కడ నెగ్గాలో కూడా తెలియాలి కదా, కాబట్టి చూడాలి. అయితే మనం చూసుకుంటే దాదాపు పవన్ కళ్యాణ్ హిట్స్ లేనటువంటి టైంలో 10 ఏళ్ల తర్వాత ఒక ఫ్యాన్ అయినటువంటి ఒక హరీష్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసినటువంటి ఒక సినిమా గబ్బర్ సింగ్ ఎలాంటి ఇండస్ట్రియల్ రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొక ఫ్యాన్ రాబోతున్నాడు, అతనే సుజిత్. సో సుజిత్ ఒక పవర్ స్టార్కి పెద్ద ఫ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ముంబై గ్యాంగ్స్టర్గా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా చూపించబోతున్నటువంటి ఒక తరుణంలో ఎలా చూడొచ్చు? గతంలో చూసాం మనం బాలులో గని పాత్ర. వాస్తవంగా సినిమా అంత పెద్ద హిట్ కాకపోయినా సరే ఈసారి అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎవరికైనా సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే మాస్ పల్స్. ఇప్పుడు పవర్ స్టార్ని గ్యాంగ్స్టర్గా చూడాలంటే ఎవరైనా చాలా ఆసక్తి చూపిస్తారు. ఆ గని పాత్ర ఎంత పవర్ఫుల్లో మనకు చూసాం. పవర్ఫుల్ పాత్ర చాలా సినిమా హిట్ అయ్యి ఉంటే ఇంకా వేరే రేంజ్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ గనిని ఇప్పుడు ఇతను చెప్పాలంటే ఇప్పుడు ఈ ఓజీలో ఒక మరో భాషలాగా చూపించబోతున్నారని అనుకోవాల్సి వస్తుంది. సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెడీ అయిపోయారు. ఇక డౌట్ ఏమంటే అఖండ 2 ఉంటుందా లేకపోతే వాళ్ళు తప్పుకుంటారా? ఇక్కడ ప్రెస్టీజ్ ఇష్యూ కూడా వస్తుంది, ఎందుకు తగ్గాలి అనే పాయింట్ కూడా వస్తుంది. సినిమా పూర్తి అయిపోతే ఎందుకు తగ్గాలి అనేది. ఇప్పుడు ఈ 2 నెలలు కూడా ఈ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబరు. ఎందుకంటే మరి సెప్టెంబరు టైం ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా ఆ డేట్లో అయితే బిగ్ ఫైట్ అనేది తప్పేలాగా లేదు. అయితే వీటిద్దరిని ఎలా చూడాలంటారు? ఎందుకంటే 2025లోనే 2 సినిమాలు, ఒకటి సంక్రాంతికి వచ్చినటువంటి డాకు మహారాజ్ అయితే, రెండోది అఖండ తాండవం సెప్టెంబర్ 25. అదేవిధంగా చూసుకుంటే జూలై 24వ తారీఖున రాబోతున్నటువంటి ఒక హరిహర వీరమల్లు అయితే సెప్టెంబర్ 25 రాబోతున్నటువంటి ఒక ఓజీ. సో ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు, అదేవిధంగా సినిమాలో ఉన్నారు. సో ఎక్కడ ఇద్దరు తగ్గేదేలే అని చెప్పేసి అంటున్నారు. అదిగాక సినిమా ఇండస్ట్రీలో కనీసం ఒక హీరో సంవత్సరానికి 2 సినిమాలు ఇవ్వాలి అన్నటువంటి ఒక తరుణంలో ఈ ఇద్దరిది 2 సినిమాలు రావడాన్ని ఎలా చూడాలంటారు? ఒక తుఫాన్ అయితే ఇంకోళ్ళు ఉప్పిన్లా వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 2 సినిమాలు ఉన్నాయి, ఆయన 2 సినిమాలు ఉన్నాయి. సినిమాలు లేవు అంటున్న టైంలో ఇద్దరు హీరోలు, ఎందుకంటే రాజకీయాలు బిజీగా ఉండి కూడా 2 సినిమాలు చేయడం గొప్ప విషయం. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నారు, ఈయన పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఈయన బిజీగా ఉన్నారు. అలాంటి టైంలో వీళ్ళు ఇప్పుడు తుఫాన్ లాగా ఆయన వచ్చాడు, ఈయన కూడా ఉప్పిన్లాగానే వచ్చేస్తున్నారు, ఎక్కడ తగ్గట్లా. కాబట్టి ఇప్పుడు హిమాలయ శిఖరాల్లో ఉన్న ఫైట్ లాగానే వీళ్ళది ఉంది. ఎందుకంటే అఖండ గెటప్లో ఈయన తిప్పుకుంటూ ఎలా చెప్పారో రేపొద్దున ఓజీకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చిందనుకోండి, ఆ రేంజ్లో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఈయనది ఎలా ఉంటుందో ఆయనది అలాగే ఉండే అవకాశం ఉంది. రేపు పొద్దున ట్రైజరో ఏదైనా రిలీజ్ చేస్తే
దగ్గర పడింది కాబట్టి కంపల్సరీగా అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే సినిమాలే కాదు, సెప్టెంబర్ 25న సెప్టెంబర్ 25 కన్నా ముందు రెండింటి ట్రైలర్లు కావచ్చు, ట్రీజర్లు కావచ్చు, లేదా ఫస్ట్ సింగిల్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇద్దరి మధ్యన ఫైట్ ఒకటి క్రియేట్ చేయబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు దాకా వాళ్ళు అప్డేట్ ఇవ్వాలా, ఇప్పుడు వాళ్ళు అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సంబంధించిన అప్డేట్స్ వచ్చినాయి కానీ ఓజీకి సంబంధించిన అప్డేట్స్ రాలా. అవి ఖచ్చితంగా వస్తే మాత్రం మళ్ళీ ఈ చర్చ అనేది ఇక కంటిన్యూగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే సినిమాలు లేని తరుణంలో రెండు పెద్ద సినిమాలో ఇట్లా వరుసగా పోటీలు పట్టడం అనేది, ఒకే తేదీలో పోటీలు పట్టడం అనేది పెద్ద ఇష్యూగా చూడాలి. మరి ఎవరిని తప్పుకుంటేనేమో ఇండస్ట్రీ పరంగా బాగుంటుంది అంటారు, తప్పుకోకుండా ఉంటేనేమో. అయితే సబ్జెక్ట్ పరంగా ఇది వేరు అది వేరు. ఇది ఒక సోషియో ఫాంటసీ టైప్లో ఈ సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు హరిహర వీరమ్మలతో ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నారు. మరి ఓజీ మరి బాంబేలో గ్యాంగ్స్టర్ కాబట్టి అది అలాంటి కథే, చూడాలి మరి. అయితే హరిహర వీరమ్మలకు సంబంధించిన ట్రైలర్ కోసమే థియేటర్లలో చాలా పెద్ద పెద్ద రచ్చ అయితే జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అటువంటిది ఇప్పుడు ఓజీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ ఈ టైంలో వస్తే ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హైప్ వస్తుంది. ఇప్పుడు ఇదే టైంలో ఓజీ గ్లిమ్స్ ఏదన్నా రిలీజ్ చేస్తే సినిమా రిలీజ్ లోపు, హరిహర వీరమ్మల రిలీజ్ లోపు మేము రెడీ అయిపోయామని చెప్తే అప్పుడు దాకా పవర్ స్టారు ఏమైపోయారు, సినిమాల పరంగా సినిమాలకు అన్యాయం జరిగిపోతుందని మాట్లాడే వాళ్ళు నోళ్ళు మూతలు పడిపోతాయి. ఇవాళ ఇది వచ్చింది, రేపు అది వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అది ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. సో ఇద్దరు కూటమికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, డిప్యూటీ సీఎంలు కావచ్చు, ఏదైనా సరే వీరిద్దరిని కూడా సిల్వర్ స్క్రీన్ పైన చూడడం ఎలా ఉంటుంది? చిరంజీవి గారు, బాలయ్య బాబు పోటీలు పడ్డారు. అది సంక్రాంతి, ఇది సంక్రాంతి కాదు కదా. ఇది ఒక విధంగా చెప్పాలంటే దసరా ఫైట్ లాంటిది మరి ఇది. ఎందుకంటే దసరా టైంలోనే వస్తున్నారు కాబట్టి దసరా ఫైట్. ఈ దసరా ఫైట్లో ఇది సరదాగా తీసిన ఫైట్ కాదు, సీరియస్ ఫైట్ ఇది. చూడాలి, ఎందుకంటే ఒక కూటమిలో ఉన్నవాళ్ళు కాబట్టి మిత్రులా, వీళ్ళు మరి సినిమాల పరంగా శత్రువులా, రాజకీయ పరంగా మిత్రులైనా సినిమాల పరంగా శత్రువులాగా తలపడుతున్నారు. నువ్వా నేను అనుకుంటున్నారు. ఈ సంవత్సరం నీదే నాదే అని తెలుసుకోబోతున్నారు. మరి ఇది ఎవరి నామ సంవత్సరం? పవర్ స్టార్ నామ సంవత్సరమా, బాలయ్య నామ సంవత్సరమా? చూడాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వీరిద్దరి ఆయుధ పూజలు ఎలా జరగబోతుంది, ఏం చూడబోతున్నాం అనేది ఆసక్తిగా ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.